ప్రైజ్ ది లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు చేయినదంతయు సఫలమగును. మొదటి కీర్తన 3వ చరణము. ఈ ఉదయకాల సమయంలో ఘనుడు గొప్పవాడైన దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. మీరు చేయినదంతయు సఫలమగును అని. ఆది కాండంలో 39వ అధ్యాయంలో యోసేపు అనే భక్తుడు గురించి మనం చూస్తాం. 3వ వచనంలో ఉంటుంది, యెహోవా యోసేపుకు తోడై ఉండుట వల్ల అతడు చేయనిదంతయు సఫలమగునని. ఏ పనైనా ఎక్కడికి వెళ్ళినా కారణం దేవుని తోడై ఉండడం వలన. యోసేపు మంచి భక్తుడు, భయభక్తులు గలవాడు, ప్రతి విషయంలో దేవునికి భయపడేవాడు, పాపానికి దూరంగా పారిపోయాడు, పరిశుద్ధతను కాపాడుకున్న వ్యక్తి. అందుకే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. పొతీఫర్ ఇంట్లో ఉన్ననూ సరే, నింద వేయాలని చూసినా కూడా, జైల్లో వేసినా కూడా అక్కడ కూడా ఆశీర్వదిస్తూనే వచ్చాడు దేవుడు. ప్రధానమంత్రిగా దీవింపబడ్డాడు. యోసేపుకి దేవుడే తోడుగా ఉన్నాడు. ఆ దేవుడే ఈరోజు వాగ్దానం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు తోడుగా ఉండబోతున్నాడు. మనం ఎక్కడ ఉండకూడదో, ఎక్కడ నిలవకూడదో, ఎక్కడ కూర్చుండకూడదో అలా మనం జీవించగలిగితే ఖచ్చితంగా మనం ఏం చేసినా మన ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. ఈ విధంగా జీవించడానికి ఇష్టపడు. నీవు చేయదలచినవన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ, దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.